ఖమ్మం జిల్లా ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ కింద 17 ఏళ్ల బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు. ఒరిస్సాలోని ఓ ఇటుక బట్టీలో పనిచేసే బాలిక మృతదేహం అని తేల్చారు. ఈమెను ఎవరైనా హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకుందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ కింద 17 ఏళ్ల బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు. ఒరిస్సాలోని ఓ ఇటుక బట్టీలో పనిచేసే బాలికగా మృతదేహాన్ని తేల్చారు. ఈమెను ఎవరైనా హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకుందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ కింద 17 ఏళ్ల బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భూపాల్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భూపాల్, బాలికగా ఆత్మహత్యగా తేల్చారా లేదంటే హత్య చేసి అక్కడ పడేశారా, ఏం కనుగొన్నారు? ఈ బాలికకు సంబంధించి ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన బాలిక ఇక్కడ పనిచేయడానికి వచ్చింది. ఒరిస్సా కలహండి జిల్లాలో నుంచి ఇక్కడ అంటే ఇటుక బట్టిల్లో పనిచేయడం కోసం వచ్చింది. 17 సంవత్సరాలు ఉంటాయి. జాము మరిది పేరు. అయితే ఈ తెల్లవారుజామున చూసేసరికి మున్నేరు వద్ద, ప్రకాశం నగర్ మున్నేరు వద్ద ఒక మృతదేహం కనబడింది. ఫస్ట్ దాన్ని చూసేసరికి కొంత తలపై కూడా గాయాలు ఉన్న పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది ఆత్మహత్యగానే భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది. ఇప్పటికే పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోస్ట్ మార్టం చేస్తే గానీ హత్య అనే విషయం బయటపడిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు పేరెంట్స్ మాత్రం ఇంకా పేరెంట్స్ కి సమాచారం అందించారు. వాళ్ళు అక్కడికి వచ్చారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారాన్ని పోలీసులు అయితే సేకరిస్తున్నారు. రైట్ భూపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.